నేను కర్నూలు దగ్గర డోన్ అనే ఊర్లో కొత్తపల్లి దగ్గర అంటే మాకు కొత్తగా గవర్నమెంట్ హాస్పిటల్ అనేది పడింది. అక్కడ రాయల్ నర్సరీ అనేది ఇది 5 years నుంచి ఉంది అనే విషయం నాకు తెలియక ఎక్కడెక్కడి నుంచో మొక్కలు అయితే తెచ్చుకుంటున్నాను. చెప్పండి, మీరు ఈ నర్సరీ ఎప్పటి నుంచి పెట్టారు? 5 years అయింది మేడం. కరోనా నుంచి పెట్టారా? ఏమేం ప్లాంట్స్ ఉంటాయి మన నర్సరీలో? మొత్తం ఆర్నమెంట్ ఉంటాయి, ఫ్లవరింగ్ ఉంటాయి, మన ఫ్రూట్ ప్లాంట్స్ ఉంటాయి, అన్ని ఆల్మోస్ట్ అన్ని రకాల వెరైటీస్ ఉంటాయి. అన్ని ఉంటాయి. ఒకసారి చూసేద్దాం ఏమేం మొక్కలు ఉన్నాయి. కానీ రీజనబుల్ రేట్ అయితే నాకు చాలా రీజనబుల్ రేట్ లో అయితే ఇస్తున్నారు. నేను ఒక హైబిస్కస్ కి అడిగితే ఒక 50 rupees చెప్పారు. చాలా రీజనబుల్ రేట్స్ అయితే ఉన్నాయి. కలర్ఫుల్ గా ఉన్నాయి. కొద్దిగా సీజన్ అయిపోతున్నాయని తగ్గుముఖం పట్టినట్లున్నాయి. ఎక్కడి నుంచి తెస్తున్నారు ఈ మొక్కలు మీరు? అంత బెంగళూరు, తమిళనాడు. ఎంత ఇవి రేట్ వచ్చేసి ఇవి 80-100 అట్లా వెరైటీని బట్టి కొంచెం. నాటు రకం అయితే 50 rupees. చాలానే ఉన్నాయండి. అంటే ఫ్లవరింగ్ స్టేజ్ అయిపోయి మనకి మొగ్గలు అయితే స్టార్ట్ అవుతున్నాయి. అంటే హైబ్రిడ్ రకాలు ఉన్నాయి, మనకి నాటు రకాలు గానీ ఉన్నాయి. ఇక్కడ చూడండి ఎన్ని రకాలు ఉన్నాయి చూడండి. అంటే మొగ్గలు ఉన్నాయి కాబట్టి మనం చూసి పింక్, ఇది ఒక వెరైటీ పింక్ లో, ఇది రెడ్, ఇక్కడ ఎల్లో, ఇది వైట్. ప్యూర్ వైట్ ప్యూర్ వైట్ అది మందారమా? ఓకే, అక్కడ పత్తి మందారం ఉంది చూడండి. అదే 3 colors 5 colors 3 colors చేంజ్ అంటారు కదా పత్తి మందారము. అసలు సేమ్ ఏమి ఉన్నాయి మన దగ్గర వెరైటీస్? రోసెస్ హైబ్రిడ్ వెరైటీస్ ఉన్నాయి, నాటు ఉన్నాయి, ఆర్కిడ్స్ ఉన్నాయి, చిట్టి రోజాలు ఉన్నాయి. ఓకే, ఇప్పుడు వేస్తే మనకి సీజన్ లో వస్తాయా? వస్తాయి. అంటే ప్రూనింగ్ చేసుకుంటూ ఉంటే చేస్తుంటే మీకు ఇంకా ఎక్కువ ఫ్లవర్స్ వస్తాయి. ఇదిగోండి ఇట్లా, అంటే ఇవి ఎండిపోయినాయి మీకు ఇట్లా వస్తాయి. ఓకే ఓకే. కలర్స్ ఉన్నాయా ఇందులో? వైట్ అట్లా ఉంటాయి? ఇందులో కలర్ ఒకటే వస్తుంది, ఒకటే పింకే వచ్చేది. ఓకే ఓకే. బట్ ఏమంటే హ్యూజ్ ఫ్లవర్స్ వస్తాయి. అవునా? అది సేమ్ రెండు సేమ్ ఒకటి. చాలా బాగుంది. ఈ వెరైటీ మనకి సమ్మర్ లో కూడా మన ఎండలు సర్వైవ్ అవుతుంది. ఇది వింటర్ లో కొన్ని మొక్కలు మనకి వింటర్ లో వస్తాయి, కానీ ఈ వెరైటీస్ వింటర్ మేడం. ఇవి సమ్మర్ లో కూడా సర్వైవ్ అవుతాయి. ఓకే ఓకే. చాలా ఉన్నాయి చూడండి, చాలా కలర్స్ ఉన్నాయి. మొగ్గలు ఉన్నాయి కాబట్టి మనం చూసుకొని కానీ తీసుకోవచ్చు. అక్కడ వచ్చే ఇవి నాటు ఉన్నాయి, అక్కడ వచ్చే హైబ్రిడ్ ఉన్నాయి. మనకి ఇది డే క్వీన్ లో బోన్సై ప్లాంట్. ఇందులోనే మనకి పెద్దగా పెరిగే చెట్టు కూడా ఉంటది, అది మనకి ఇప్పుడు వస్తది. ఇది లేదు మీకు పాట్ వెరైటీ కావాలంటే ఇది మన బోన్సై పెంచుకోవచ్చు. ఇది ఇందులో నైట్ క్వీన్. ఇది అది నైట్ క్వీన్. 2 types ఉన్నాయి. మన 2 types ఉన్నాయి. డే ఒకటి, నైట్ క్వీన్, 2 types. మనకి ఎండ మంచి ఫర్టిలైజర్ బాగుండి భూమి బాగుంది సారవంతంగా ఉంటే ఏ టైం అయినా ఫ్లవరింగ్ వస్తుందా? ఓకే ఓకే మేడం. ప్యాషన్ ఫ్లవర్ 80-100 ఆ రేంజ్ లోనే వస్తాయి మేడం. ఓకే ఓకే. ఆగ్లోనిమా. ఓకే ఓకే. అంటే ఇండోర్ ఇవి? ఇండోర్ వేసుకోవచ్చు, సెమీ షేడెడ్ అయినా బాగుంటాయి. ఇందులోనే మనకి 3 types ఉన్నాయి. ఓకే, ఇండోర్ వేసుకుంటే బాగుంటుందండి ఇలాంటివంతా. చాలా మంది గ్రీనరీ అంటే ఇష్టపడుతున్నారు కదా, అలాంటి వాళ్ళు ఇలాంటివి వేసుకోవచ్చు బాగా చక్కగా. డ్రెస్సినా వెరైటీ సూపర్ గా ఉంది. ఒక పెద్ద ఫ్లవర్ లాగా వచ్చింది. అంటే ఇది మనకి ఓన్లీ ఆకులేనా ఫ్లవర్స్ వస్తాయి? ఆకులు ఒకటే మేడం, ఫ్లవర్స్ అయితే ఏం రావు. అంటే ఈ ఆకులే మనకి ఫ్లవర్ లాగా కనిపిస్తుంది. ఓకే ఓకే. ఇది ఎండలో పెట్టినట్లు ఇంకా కలర్ మారుతుంది. ఇవంతా మనం బాగా అంటే ఆక్సిజన్ ప్లాంట్ ఇవన్నీ ఉన్నాయి చూడండి. స్నేక్ ప్లాంట్ లో వెరిగేటెడ్ వెరైటీ. ఓకే, చాలా బాగుంటాయండి ఇవి. ఓకే, ఆకులు అంటే చేంజ్ అవుతూ ఉంటాయి మనకి. ఆకులు అట్లా కలర్స్ వస్తాయి. ఇందులో లీఫ్ పైన ఒక కలర్ ఉంటది, కింద బ్యాక్ సైడ్ ఒక కలర్ ఉంటది. ఓకే, డిఫరెంట్ గా ఉంది. పైన మనకి గ్రీన్, లోపల రెడ్ గా. ఓకే, ఇండోర్ ఇది అవుట్డోర్ అండి? అవుట్డోరే మేడం. కలరింగ్ ఏదైనా రావాలంటే కొంచెం అవుట్డోర్ ఉండాలి. అవుట్డోరే, బట్ ఏమంటే లీఫ్ కలర్ చేంజ్ వస్తుంది. పైన ఒక కలర్, కింద ఒక కలర్ వస్తుందా? ఓకే ఓకే. చాలా బాగున్నాయి. ఇండోర్ బాగున్నాయి, అవుట్డోర్ బాగుంది. ఇది మాత్రం నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. అంటే బయట గ్రీన్ గా ఉంది, లోపల అయితే రెడ్ గా ఉంది. చాలా బాగుంది ఇది. అది ఎప్పుడైనా గాలి వచ్చినప్పుడు ఇట్లా టర్న్ అయితే కదా లీఫ్ అందం కనిపిస్తుంది అనమాట. ఇవి ఈ ప్లాంట్స్ చెప్పండి. అంటే ఆ వెరైటీ వేరే, ఈ వెరైటీ సేమ్. ఇది చిన్న చెట్టు. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది చిన్న ప్లాంట్. ఓకే, ఇది చిన్న ప్లాంట్. ఇదే కొద్దిగా హైట్ పెరిగిన ప్లాంట్. ప్లస్ ఏమంటే ఇందులో 2-3 ప్లాంట్స్ వస్తాయి. ఇది సింగిల్ ప్లాంట్ ఉంటుంది. ఓకే, సింగిల్ స్టెమ్ ఉంది, అందులో మనకు 3 ఉంటాయి. ఇది 50 rupees. ఇది 50 rupees. ఇది 100-120 అట్లా ఉంటాయి. బయట వేసుకోవచ్చు, బయట అవుట్డోర్ వేసుకోవచ్చు. పార్క్ ఏరియా. ఓకే, ఇది చాలా హైట్ పెరుగుతుంది. అవును, ఒక పెద్ద మాన్ లాగా వస్తుంది. చాలా బాగుంది. ఇవి మేము నెమలిపించాలంటామండి మా సైడ్. మీరేమంటారు? కోలియస్ అంటాం మేడం. ఓకే ఓకే. చూడండి మనకి ఇందులో కూడా చాలా కలర్స్ అయితే ఉన్నాయి. దీనికి వాటర్ అయితే పెద్ద అవసరం ఉండదు, అట్లా చిలకరిస్తూ ఉంటే చాలా. ఇది చిన్న జేడు చూడండి చాలా ఉండే సింగిల్ పెట్ట కలర్స్ ఉన్నాయి.
ఇవి రేట్స్ ఎట్లా ఇస్తున్నారు మీరు మనకి? ఇవి అడీనియం గ్రాఫ్టెడ్ అయితే ముద్ద 200 అట్లా ఇస్తాము. ఇవైతే 100 రూపీస్. ఒకవేళ మళ్ళీ ఏదైనా కావాలన్నా మళ్ళీ మీరు తెప్పించి మాకు ఇస్తారా? ఆల్మోస్ట్ మాక్సిమం నా దగ్గర మెయింటైన్ చేస్తాను. లేదు మీకు కావాలంటే కూడా సెపరేట్. అదే నాకు బ్లాక్ కోసం వెతుకుతున్నాను. సెక్షన్ చాలా బాగుంది చూడండి. అడీనియమ్స్ అంతా సింగిల్ పెటల్ లోనే కలర్స్ చూడండి. డబుల్ కలర్ ఉంది, వైట్ ఉంది, మళ్ళీ వైట్ పింక్ మిక్స్ అయి ఉంది. చాలా కలర్ఫుల్ గా ఉంది. అంటే ఎట్లా బుషీగా వస్తుంది? బుష్ వెరైటీనే మేడం. హాట్ వెరైటీ బాగుంటది. వాటర్ కూడా ఎక్కువ అవసరం లేదు ఈ ప్లాంట్. అవునండి, మొక్కలు చాలా బాగుంది. అదే కానీ ఇందులో వెరైటీ నాది, అది కూడా వెరైటీ మేడం. ఓకే ఓకే, సూపర్ గా ఉందండి. ఇవన్నీ మనము 12 ఇంచెస్ పాట్ లో వేసేసుకుంటే మనకి ఈజీగా గ్రో అయిపోతాయి. చూడండి, ఒక చిన్న వనం లాగా ఉంది మనకి. మొత్తం ఆక్సిజన్ అన్నమాట. స్పైడర్ ప్లాంట్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇండోర్ పెట్టుకోవచ్చు, అవుట్డోర్ పెట్టుకోవచ్చు. ఇండోర్ అవుట్డోర్ రెండింటికి పనికి. ఓకే, ఆక్సిజన్ ప్లాంట్ అండి. మనం సిట్ అవుట్ లో పెట్టుకోవచ్చు, ఇండోర్ పెట్టుకోవచ్చు. మరి దీనికి ఎక్కువ ఎండ అవసరం లేదు. వాటర్ కూడా మనం 4 రోజులకు ఒకసారి ఇలా చిలకరిస్తూ ఉంటే చాలు. నా దగ్గర ఉందండి, చాలా కలర్ఫుల్ గా ఉంటుంది. మొండి మొక్క మేడం. మొండి మొక్క మెయింటైన్ చేయలేము ఎక్కువ అనుకునే వాళ్ళకి ఇది. గార్డెన్ లో అన్ని మొక్కలు అందరూ మెయింటైన్ చేయలేరు కదా, అలాంటి వాళ్ళందరూ ఇలాంటి మొక్కలు పెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూడండి, మనకి వైట్ హైబిస్కస్ అంటే నాటు రకం అంటారు కదా, నాటు రకం వెరైటీ అంటారు. పింక్ ఉంటుంది. ఎన్ని వెరైటీస్ ఉన్నాయి మీ దగ్గర హైబిస్కస్? హైబిస్కస్ లో నాటు హైబ్రిడ్ ఉంటాయి. ఇప్పుడు నాటు దాంట్లో మాకు 5 కలర్స్ దొరుకుతాయి మన దగ్గర. 5 కలర్స్, వైట్, పింక్, రెడ్. రెడ్ లోనే 2 వెరైటీస్ ఉంటాయి. థిక్ రెడ్ ఉంటది, లైట్ రెడ్ ఉంటది. అవును, ఈసారి డబుల్ డెక్కర్ మందారాలు అది కూడా తెప్పిస్తాను. గంధం కలర్ కోసం వెయిట్ చేస్తున్నా. గంధంలో సింగిల్ ఉంది ఇప్పుడు ప్రస్తుతం మన దగ్గర. ముద్ద డార్క్ మెరూన్ కలర్ వస్తుంది. అవునవును, ఈ వెరైటీ కూడా మన దగ్గర అవైలబుల్. అవును, మనకి మామూలుగా తలకి హైబిస్కస్ పెట్టుకోమంటారు. ఈ లీఫ్ అయితే బెటర్. ఈ ఆకుల కన్నా ఈ హైబిస్కస్ ఆకులు ఒరిజినల్ అన్నమాట, పెట్టుకోమని చెప్తాను. ఓకే, చాలా బాగుంది. ఫ్లవర్ కూడా మీకు ఇట్లా ఎండిపోయినాక కొంచెం వాటర్ వేసినా కూడా బ్లాక్ అయిపోతుంది మన చెయ్యి, అంత ఉంటది. కలర్ చూడండి, నార్మల్ కలర్ కాదు ఇది. ఇది ఆరెంజ్, ఇది ఎల్లో. చూడండి డిఫరెన్స్ చూడండి. ఇది ఆరెంజ్ గా ఉంది, ఎల్లో ఉంది. కాబట్టి ఇది కానీ మనం తీసుకోవచ్చు. రెడ్ మామూలుగా మన పల్లెల్లో అంతా రెడ్ చూస్తుంటాం కదా, ఇక్కడ ఆరెంజ్ ఉంది, ఇక్కడ ఎల్లో ఉంది. ఈ డ్రాగన్ వచ్చి 2 వెరైటీస్ దొరుకుతున్నాయి. లోపల వైట్ ఉండేది ఒకటి ఉంది, రెడ్ ఉండేది 2 వెరైటీస్ ఉంటాయండి. ఇది ఎప్పుడైనా ఏ సీజన్ లో అయినా మనం వేసుకోవచ్చు. ఇవి ఏం చెప్పండి మా సైడ్ దొరుకుతాయి? బెర్రీ. అవునా, కూరకు చాలా బాగుంటుంది. కూరకు బాగుంటది మేడం. అవును, ఇది ఇట్లా వేసేస్తే సీడ్ వచ్చేస్తుంది. సీడ్ వస్తుంది. కడుపులో నులి పురుగులు ఉన్న వాళ్ళకి బెటర్ కదా. మనకి ఏమేమి ఉన్నాయి ఫ్రూట్ ప్లాంట్స్? ఇప్పుడు మామిడి, జామ, నిమ్మ, చీని, కమల, అవకాడో, మనకి ఇంకా వైట్ నేరేడు, ఆల్ స్పైస్, స్టార్ ఫ్రూట్ ఉంటది, ఆల్ స్పైస్, కోకోనట్. వేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీళ్ళ దగ్గర అన్ని రకాలు మనకి సపోటా, జామ, మామిడి, స్టార్ ఫ్రూట్ అన్ని ఉన్నాయండి. ఇదిగోండి ఇది స్వీట్ ఆరెంజ్. ఓకే, స్వీట్ ఆరెంజ్. ఇది వచ్చి వైట్ నేరేడ్. రేర్ వెరైటీ అంటుంటారు కదా, అది కూడా ఉంది చూడండి వీళ్ళ దగ్గర. నెక్స్ట్ వీక్ టోటల్ ఫ్రూట్ ప్లాంట్స్ అంతా స్టార్ ఫ్రూట్ మనగా స్వీట్ వస్తుంది, మనకి పుల్ల రెండు వెరైటీస్ వచ్చేస్తాయి. మనం ఇక్కడ విజిట్ చేసి అన్ని రకాల ఫ్రూట్ ప్లాంట్స్ మనం తీసుకోవచ్చండి. డోన్ లో ఉన్న మిరాకల్ ఫ్రూట్ అవి కూడా వస్తాయండి. అవకాడో, మిరాకల్ ఫ్రూట్ అవి కూడా ఉంటాయి మన దగ్గర. ఓకే, అండి నైట్ బ్లూమరా, మార్నింగ్ బ్లూమర్ అండి? ఇది నైట్ బ్లూమర్. అవునా, చాలా చక్కగా ఉన్నాయండి. చాలా లోపలైతే ఇంకా ఉన్నాయి. ఇది నందివర్ధనం అండి, సెంటెడ్ వెరైటీ. మనకు నందివర్ధనం మామూలుగా వేరే ఫ్లవర్స్ అయితే స్మెల్ రావు కదా, ఈ ఫ్లవర్ స్మెల్ వస్తుంది అనమాట, సెంట్ స్మెల్ వస్తుంది. అవునా, కమల్పాక్ చెట్లు చూడండి, చాలా కలర్ఫుల్ గా, చాలా హెల్తీగా ఉన్నాయి. ఇక్కడ అంటే నల్లవి తెల్లవమ్మ ఇవి మేడం? నల్లవి తెల్లవని కాదు, కలకత్తా పాన్. నల్లాకి అయితే కొంచెం మందం ఎక్కువ వస్తుంది. ఇది కలకత్తా పాన్ వెరైటీ. చాలా బాగుంటాయి, మనం వేసుకుంటే సరిపోతుందండి. తీసుకొని చిన్న చిన్న పార్ట్స్ లోనే ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ మనకి మహాబిల్వం కూడా ఉంది చూడండి. అంటే 10 ఆకులు ఉంటాయి చూడండి. 10 ఆకులున్నది మనకి మహాబిల్వం అంటారు. రేర్ వెరైటీ. ఇది కూడా మనకి రాయల్ నర్సరీలో ఉంది. అలాగే ఈ ఏకబిల్వం అండి. ఇది ఏకబిల్వం అంటారు. అంటే నాకు 3 ఆకులు తెలియదా? 3 ఆకులు కామన్ మేడం, దొరకదు. ఈ వెరైటీస్ దొరకవు అన్నమాట. ఏకబిల్వం దొరకదు, మహాబిల్వం దొరకదు. 2 వెరైటీస్ మనకి చాలా రేర్ వెరైటీస్. బాగుందండి నర్సరీ మనకి. ఫ్రెండ్స్, ఇది ఆల్ స్పైస్ ప్లాంట్ అండి.
వాసన అయితే చాలా సూపర్ గా ఉందండి. మనము బిర్యానీలు ఇది చేసుకుంటూ ఉంటాం కదా, కలర్ రైస్ చేసుకుంటూ ఉంటాం కదా, అప్పుడు మనం ఇలా వైట్ ఒక ఆకు తీసుకొని ఇలా వేసేస్తే మనకి అసలు ఆ ఫ్లేవర్ చాలా సూపర్ గా ఉంటుంది. ఆ ప్లాంట్ కూడా మనకి రాయల్ నర్సరీలో ఉందండి. అలాగే మనకి జామ, సపోటా, మామిడి, ఆల్ స్పైస్ ప్లాంట్, ఇంకా చాలా రకాల వెరైటీస్ అయితే ఉన్నాయి. మనకి డోన్ కి చాలా దగ్గర కాబట్టి రీజనబుల్ రేట్ ఉంది. కాబట్టి అందరూ విజిట్ చేసి నర్సరీలో మనకి ఏమేం ప్లాంట్స్ అవసరం పడతాయి, ఫ్రూట్ ప్లాంట్స్, అలాగే మనకి అంత రోసెస్ కానీ మందారాలు కానీ అన్ని రకాలుగా రీజనబుల్ గా ఉందండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.